సామలు బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత పెట్టుకుందాం. వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో 3 గ్లాసెస్ ఆఫ్ మనం దేంతో తీసుకున్నామో దాంతో 3 గ్లాసెస్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని 3 గ్లాసెస్ దీంతో తీసుకున్నాము 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. అండ్ కొద్దిగా నీళ్ళు తీసుకొని పచ్చిబట్టని కొన్ని నానబెట్టుకుందాం, ఉప్మాకు బాగుంటాయి. అలాగే కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాను. ప్రెగ్నెంట్ లేడీస్ తప్ప ఫ్లాక్స్ సీడ్స్ అందరూ తినొచ్చు. ఇలా డ్రై రోస్ట్లు ఏవో చేస్తున్నప్పుడు ఇవి పనికొస్తాయి. హెల్దీ ఫ్లాక్స్ సీడ్స్. తర్వాత కొంచెం కందిపప్పు, వేస్తున్నాం కదా, పచ్చిశనగపప్పు కొన్ని, అలాగే మినప్పప్పు, పొట్టు తీయకుండానైనా మినప్పప్పు, కొద్దిగా నల్ల నువ్వులు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా మిరియాలు. ఆల్రెడీ మనం మిరియాలు వేసాం కాబట్టి రెడ్ చిల్లీస్ కొద్దిగా తక్కువ వేస్తున్నాం. ఇందులో సాల్ట్ వేసుకున్నాం. కొన్ని పల్లీలు, ఇవన్నీ వేయిస్తూ ఉన్నాం. బాగా వేయించుకుందాం. వేగుతున్నట్టు సౌండ్లు వస్తున్నాయా? ఇంకొంచెం ఎక్కువ పొడి చేసుకొని ఉంచుకుంటే ఇడ్లీ కింద, కారం కింద, ఏదైనా మళ్ళీ వెంటనే బాక్స్లోకి రైస్ కింద మనకు వస్తుంది. పోయే చేసుకొని ఉంచుతున్నా. కరివేపాకు వేసేసుకుంటున్నా. ముదురు కరివేపాకైనా లేత కరివేపాకైనా ఎక్కువ వేసుకుంటున్నాను నేనైతే. ఒకేసారి పౌడర్ చేసుకున్నాను. అలాగే ఇందులో కొద్దిగా మునగగానే ఉంటే వేసేసుకోండి. ఎక్కువ వేసుకున్నాం కదా. అలాగే కందిపప్పు, కరివేపాకు, చింతపండు బాగా వేగుతున్నాయి కదా, దగ్గరకు కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు సామాన్లన్నీ ఆవాలు, జీలకర్ర అన్నీ మిక్స్ చేసేసి ఉంటాయి. కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు యాజ్ ఇట్ ఈజ్ పోపు వేస్తాం. కరివేపాకు, పచ్చిమిర్చి వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి అందులో వేసాం, మిరియాలు వేసాం, స్పైస్ ఎక్కువ అయిపోతుంది. ముందుగా చేసి పెట్టుకున్నాం. ఈ సామాన్లు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ సామాన్లు ఇందులో వేసుకుంటాం.
సీడ్స్ కుట్టుకున్నాయి కదా అన్నీ పౌడర్ చేసుకొని రోజు తింటే అంత మంచిది. ఇక మన కరివేపాకు సజ్జలు రైస్ రెడీ. రోస్టెడ్ చాలా వేసుకోవచ్చు. నా రైస్ అనేది రెడీ అయిపోయింది.